శుభమస్తు. శ్రీరామ జయం. భాద్రపద మాసంలో వరాహ జయంతి దశావతారాలలో ఒక ఉత్సవం, అలాగే బలరామ జయంతి ఇది మరి ఒక విశేషం. ఈ రెండింటితో పాటు వ్రతోత్సవ చంద్రిక, వ్రతరత్నాకరణలో వివరింపబడినటువంటి స్వర్ణ గౌరీ వ్రతం, ఈ మూడు భాద్రపద మాసం శుక్లపక్షం తదియ నాటికి సంబంధించిన విశేషాలు. మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారాదులను స్మరించుకోవాలి. అందులోనూ హిరణ్యాక్ష సంహారం నిమిత్తమై ఆ స్వామి వరాహ రూపాన్ని ధరించి ఆదివరాహమూర్తి అయి ఆ రాక్షస సంహారం చేసిన సమయంలో ఆ దేహం నుంచి వెలువడి నేలపైన నీళ్లలో పడినటువంటి కేశములే దర్భలు అని మనకు వరాహ పురాణం వివరిస్తుంది. వరాహ పురాణం అంతా కూడా జ్యోతిష శాస్త్ర సంబంధితం. హిరణ్యాక్షుడు లోకంలో ఉండే సమస్తములైనటువంటి సంపదలు నావే అన్నాడు. ఈ భూమినే చాపవల చుట్టి పాతాళంలో దాచిపెట్టాడు. ఇలాంటి కథలను పిల్లలకు పెద్దలు చిన్నతనంలో చెప్పేటటువంటి వారు. భూమి చాపగా చుట్టడం ఏమిటి? ఇలాంటి సందేహం రావడంతో ఆ పిల్లలు చదవడం మొదలు పెడతారు. చదవడం వాళ్ళలో ఆ అభిజ్ఞత లేక ఆ ఆసక్తి పెంచడం కోసమే ఇలాంటి కథలు. స్థానికంగా చెప్పాలి అంటే ఈ హిరణ్యాక్షుడు ప్రపంచంలో ఉండే సంపద అంతా నాదే అన్నాడు. హిరణ్యము సంపద, నాది అనకూడదు, మనది అనాలి. ఎలా వచ్చామో అలా వెళతాం, మన వెంట వచ్చేదంటూ ఏదీ ఉండదు. ఇక్కడ ఉన్న కాలమే ఏదో కాస్త. ఈ జ్ఞానం లేక నాది అన్న హిరణ్యాక్షుడు దేవతలపైన యుద్ధం చేయడంతో దేవతల కోరికపై పరమేశ్వరుడు వరాహ రూపాన్ని ధరించి అంతం చేశాడు. అలాగే వేదాలను సంరక్షించి బ్రహ్మదేవునకు అప్పగించాడు. సృష్టి క్రమం ప్రారంభమైంది. భూ సంబంధమైన లావాదేవీలలో నష్టం పొందుతున్నవారు, భూ వివాదాలలో స్పష్టత రాక కష్టాల పాలైన వారు, రిజిస్ట్రేషన్ల వ్యవహారాలలో ఇల్లు భూమి ఇటువంటి సందర్భాలలో ఇబ్బందుల పాలవుతున్నవారు ఈ రోజున భూవరాహాయ ధరణ్యుద్ధరణాయ నమః అనే పేరిట మంత్రాన్ని జపం చేస్తూ ఈ మంత్రంతో ఆదివరాహస్వామి చిత్రపటాన్ని సేకరించి అర్చన చేసి స్వామికై ప్రీతికరంగా బెల్లం ముక్కని నివేదనగా సమర్పించి ప్రార్థన చేసినట్లయితే భూ సంబంధమైన వ్యవహారాలలో లావాదేవీలు లాభదాయకంగా మారతాయి. తేనె, అరటిపండు, అలాగే కొబ్బరి ముక్క, ఈ మూడింటిని కలిపి నివేదనగా సమర్పించాలి. తేనె, అరటిపండు, కొబ్బరి ముక్క, త్రిమధురం అని ఈ పదార్థానికి పేరు. మరొక వైపున బలరామ జయంతి. దేవకీదేవికి 7 అప్పచెల్లెండ్రు, వసుదేవుడికి 7 ఇల్లాండ్రు. దేవకీదేవి 7వ గర్భాన్ని పడిపోయింది అన్న మాట చేసి ఆ గర్భాన్ని రోహిణి గర్భంలో ఉండే విధంగా చర్యలు ఏర్పాటు చేసింది మహామాయ. అలాగే యశోద గర్భంలో తాను ప్రవేశించింది. అష్టమ గర్భం కృష్ణుడు జన్మించే తరుణం ఆసన్నమైంది. రోహిణి గర్భంలో బలరాముడు జన్మించాడు. జన్మించిన నక్షత్రం కూడా రోహిణి. బలరాముడు రైతు బాంధవుడు. ఒక చేతిలో నాగలి, మరి ఒక చేతిలో రోకలి. నాగలితో ఒక చాలు గీసి నాగావళి అనేటటువంటి నదినే సృష్టించిన రైతు బాంధవుడు, రైతు నేస్తం బలరాముడు. బలరామ జయంతి. స్వర్ణ గౌరీ వ్రతం అనే మరొక విశేషం కూడా ఈనాటి ప్రత్యేకత. ఇది కూడా రైతులకు సంబంధించిన పండగ. పసుపు ముద్ద రూపంలో గౌరీదేవిని పూజించి హరితాళికా వ్రతం అనే పేరిట కూడా ఈ వ్రతాన్ని లోకంలో ఆచరిస్తారు. అమ్మవారికి ప్రీతికరంగా మొక్కజొన్న పొత్తులను నివేదనగా సమర్పించి వాటిని అర్హులైనటువంటి బ్రాహ్మణోత్తములకు దక్షిణపూర్వకంగా తాంబూలంగా ఇవ్వాలి. స్వర్ణ గౌరీ వ్రతం ఈ రోజున పాటించవలసిన 3వ విశేషం. పార్వతీదేవిని పూజించడం, శివపార్వతులను అభిషేక సేవతో ఆనందపరిచి మొక్కజొన్న పొత్తులను అర్హులైన వారికి తాంబూలంగా వాయనంగా అందించడం అన్నమాట. రేపటి వినాయక ఆరాధనకు ముందుగా అంకురారోపణ వలె పార్వతిని పరమేశ్వరుడిని పూజించడం ఈ పూజలో మనం గమనించే ప్రత్యేక అంశం. ప్రత్యేక విశేషాలని తెలుసుకున్నాం కనుక రైతులకు ఆత్మీయంగా ఉండే ఈ భాద్రపద మాసంలో ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడే విధంగా మొక్కలను సంరక్షణ చర్యలను చేపట్టి పెంచి పోషించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. రేపటి వినాయక వ్రతం విశేషాంశాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.